తిప్పేస్తావు పాత్రను చూడు. ఈ సాయంత్రం వేళ ఈ విధంగా కొబ్బరికాయ కాల్చి తింటున్నాము అందరం అన్నమాట. ఇలా కూర్చొని భోజనం అయితే చూస్తున్నాము. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈరోజు మా మీద పొలాలు ఉన్నాయి కదా తాగడవి, ఈ పొలాలు అయితే వరి నాట్లు అయితే వేస్తున్నాం అనమాట. ఇవి పొలాలను కూడా అయిపోయి లాస్ట్లో చిన్నది ఉంది. సో ఇది వేసిన తర్వాత మా వాళ్ళు పీతలకి అయితే వెళ్దామనేసి అంటున్నారు. చిట్టితల్లి అయితే పొలం గట్లో వెంబడి తిరిగి అలసిపోయింది. మరలా నా దగ్గరికి అయితే వచ్చింది. జతిన్ అయితే అక్కడ చక్కగా ఆడుకుంటున్నాడు ఆ గుడిసె దగ్గర. సో ఈరోజు అయితే పొలం పని అయిపోయిన తర్వాత గడ్డకెళ్ళేసి పీతలు అయితే పడదాము. ఈ వీడియో చూడండి, మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయండి. సరేనా? వీడియో నచ్చింటే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇది అయిపోయిన తర్వాత గడ్డకైతే వెళ్దాం. ఇదిగో ఇక్కడ నుంచి అయితే వరి నాట్లు అయితే వేస్తున్నాం. కిందన పొలాలు అయితే కొన్ని ఉండే అవన్నీ కూడా నాటేసాము. ఇది కూడాను నాటేసాము అనమాట. కిందన ఉన్నవన్నీ కూడాను. నిర్మల, మా అత్త, కావ్య, ఇది ఇక్కడ మా బావ, మా అక్క, వీళ్ళందరూ కూడాను వరి నాట్లు అయితే వేస్తున్నారు. నేను వీడియో తీసుకుందామని చెప్పేసి బయటకు వచ్చాను. నా కాళ్ళని కూడా తడిచిపోయి ఉంటాయి అనమాట. ఇలాగా ఇదే టైంలోనే చిట్టి కూడాను నా దగ్గరికి అయితే వచ్చింది. నిన్నటి వరకు మా కొండలన్నీ కూడాను పొగ మంచుతో కమ్ముకొని ఉండే. ఈ రోజు వచ్చేసరికి ఇంకా అలాగా ఈ పొగ మంచు అయితే పోయిందిన ఇంకా ఎండ అయితే కాస్తుంది. మంచి కాస్తుంది, గట్టిగా ఉంది ఎండ కూడాను. అలాగే వెనకాల మీరు చూస్తుండొచ్చు ఆకాశంలో ఇలా ఉంటుంది. చూసారా? వెనకాల కుండలని కూడా ఇలా ఉంటాయి. జిరక చెట్లు అవన్నీ కూడా కనిపిస్తుంటాయి మీకు. ఫ్యాషన్ జడలు కావాలంట. ఇలా ఇప్పేసిందిన ఇలా ఉందన్నమాట. చూడండి. మీ రిబ్బన్లు ఏం చేసావు సిటీ? ఏనా ఏం చేసావురా? కరవకు నానా. హాయ్ చెప్పు అందరికి. హాయ్ చెప్పు. చెప్పుటు హాయ్ చెప్పు. అది కొడుతుంది. అది అది నన్ను కొడుతుంది. హాయ్ చెప్పుమా. చిట్టుతల అయితే ఇలా అవుతుంది అనమాట. సో ఎవరి నాట్లు అయితే వేద్దాం పదండి ఫ్రెండ్స్. ఇంకా పొలం అయితే ఉంచుతున్నాము. చివార్లు ఉందన్నమాట. ఇదంతా కూడా ఉంచేసిన తర్వాత ఈ పక్కనే ఒక గడ్డ కాలువ అయితే ఉంది. అక్కడికి వెళ్దాము. పీతలు ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం. మా వాళ్ళు ఏమైనా వెళ్దాం అని అంటున్నారు. ఉంచేసాక అక్కడికి వెళ్దాం అనమాట. మీలో ఎంతమందికి ఇలాంటి అనుభవం ఉందో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఉంచడం అయితే అయిపోయింది. ఇది పొలం అనమాట. ఇక్కడిది మొత్తం అంతా కూడా వేస్తాము. ఆ కిందన కూడా ఉండింది, అది కూడా నాట్స్ అనమాట. ఇప్పుడు గుడిసెకి అయితే వెళ్దాం రండి. మా తాగడ దగ్గర అక్కడికి వెళ్ళి పీదలకి అయితే వెళ్దాం అన్నం తిన్న తర్వాత. టైం వచ్చి ఇప్పుడు 1:12 అయితే అవుతుంది కరెక్ట్గా. ఈ టైంలో ఇదంతా కూడా కంప్లీట్ చేస్తాను. మిగిలింది రేపటికి నాటుతాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఎవరి పనుల్లో వాళ్ళే బిజీగా ఉన్నారు. ఎవరికి చెప్పినా ఎవరు రావట్లేదు అనమాట. రోజుకి 2-3 పొలాలు ఇలా దున్నిన తర్వాత ఇంట్లో వాళ్ళే ఈ విధంగా నాటుకుంటున్నాం అనమాట. వాళ్ళు మా దగ్గర రావడానికి ఖాళీ ఉండట్లేదు, మేము వాళ్ళ దగ్గర వెళ్ళడానికి కూడా ఖాళీ ఉండదు అనమాట. అందుకని చెప్పేసి అంతగా ఎవరిని చెప్పట్లేదు, చెప్పినా రావట్లేదు అనమాట. అందుకని చెప్పి ఇంట్లో వాళ్ళమే ఈ విధంగా ఈ వరి నాట్లు అయితే మేము నాటుకుంటున్నాము. ఏం చేస్తాం, ఇంకా ఉన్న పొలంగా వరుసలు అయితే పడ్డాయి. కొద్దిగా గడ్డలు కూడా ఉన్నాయి. ఇంకా వెంటనే పొలాల పనులు అయితే స్టార్ట్ చేశారు. ఈ రోజు నుండి మరలా ఇంకా ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఎప్పుడైతే వెళ్దాం. ఏటి ఏం చెయ్యట్లేదు, నేను వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, నిన్న మేము ఈ పొలం దగ్గర గట్ట అయితే చెక్కుతుండేము. ఈ చెక్కుతున్న టైంలోని మా బావ వాళ్ళకి ఇక్కడ గుడ్లు అయితే కనిపించాయట. ఒకసారి చూపిస్తున్నాగండి. అవి పెద్ద ఉన్నాయి. తొండగుడ్లు అన్నాలో లేకుంటే పాము గుడ్లు అన్నా తెలియదు, కానీ కాస్త పెద్దగా ఉన్నాయన్నమాట. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? మొత్తం 5 ఉన్నాయి. 5 గుడ్లు కదా? నిన్న 4 ఉండేవి. నిన్న 4 ఉండే. ఈ రోజు ఒక గుడ్డు కలిసింది. ఇవి ఏ గుడ్లు అసలు ఇంత పెద్దగా ఉన్నాయి? ఏమో మరి మాకు తెలియదు. పాము గుడ్లు ఏం గుడ్లు చాలా పెద్దగా ఉన్నాయి ఇవి. ఈ గుడ్లు చూస్తుంటే ఏదో పక్షి గుడ్లులా కనిపిస్తున్నాయి. ఒకసారి తాకి చూద్దాం. ఒక గుడ్డ అయితే తీసాను. కన్నం ఉంది. పాము చూడండి, పెద్ద గుడ్లు ఉన్నాయి. కన్నం ఉంది. ఇవి ఏ గుడ్లు ఉన్నాయి కామెంట్ లో చెప్పండి. తినొచ్చు, తీసుకెళ్ళండి. ఇవి కావ్య పట్టుకెళ్ళి ఏంటంటే ఆమ్లెట్ వేసి ఫ్రెండ్స్ పీతలకని చెప్పేసి బయలుదేరి వెళ్తున్నాము. నేను, నిర్మల, మా కావ్య అనమాట. నిర్మల తర్వాత కావ్య, అది చూస్తుంటారు కదా మధ్యలో ఉంది, తన అనమాట. తనకు కూడా పెళ్ళి అయిపోయింది. సో ఇప్పుడైతే మనం ఈ పక్కనే గడ్డ కాలువ అయితే ఉంది, అక్కడికి వెళ్దాము. మొన్నటి నుంచి వచ్చినప్పటి నుంచి నిర్మల కానీ కావ్య కానీ వెళ్దాం అని అంటున్నారు. సో ఈరోజు అయితే బయలుదేరి వెళ్తున్నాం. మరి పీతలు దొరకవు అనేది చూద్దాం. పీతలు దొరికితే మంచిగా వీడియో చేసి మేము ముందుగా అయితే తీసుకొస్తాము. పీతలు దొరకకపోతే మాత్రం వీడియో అయితే రాదనమాట. ఈ అడుగు నుంచే ఇంకా దిక్కుంటూ ముందుకు వెళ్తున్నాము. ఇలా దారి అయితే ఉందన్నమాట. చూడండి, ఈ అడవి లోపల నుంచి వెళ్ళాలి. ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయిన ఏంటంటే మైక్ కూడా లేదు మా దగ్గర. ఈ గడ్డ సౌండ్కి దీనికి ఎలా తీసుకుంటారో తెలియదు.
అనుకోకుండా ఈ వీడైతే తీస్తున్నాం అన్నమాట. సో కింద నుంచి వద్దాం ఇలాగా. రండి పదండి పదండి. ఎన్నిసార్లు పట్టారు మీరు ఇక్కడ పీతలు? బోలెడు సార్లు పట్టారా? సూపర్. ఒకసారి పట్టినాము నేను, అప్పుడు మా మాయ నేను పట్టినట్టున్నాము. అప్పుడు బాగానే దొరికాయి పీతలు అనేవి. స్మెల్ వస్తుంది. ఇక్కడ పువ్వులు ఉన్నాయి కిందకి, ఆ పువ్వులు వాసన వస్తున్నాయి. ఇక్కడ వాటర్ కూడా కొద్దిగా బురదగా అయితే ఉంటుంది. ఈ కాలువ వచ్చి ఇలా పొలాలకు అయితే తీసుకెళ్ళున్నారు అనమాట. ఈ కాలువ నీళ్ళంతా కూడా. ఈ కిందకు వచ్చిన తర్వాత మొదటిగా రాయి అయితే కదుపుతున్నాము. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడు కావ్య, నిర్మల వచ్చి వీడియో తీస్తుంది, కావ్య వచ్చి కాస్తుంది అనమాట. కప్ప వచ్చింది మయ. కప్ప వచ్చిందా? కప్ప వచ్చింది మయ. ఉండలే. సరే వేరే దగ్గరికి వెళ్దాం పదండి. ఇది పైన ఒక రాయి కదా, ఇంకా అది ఉంది కావ్య. ఎలా పడుతుంది దీనికి? ఒకసారి పట్టిన తర్వాత మీకు చూపిస్తాను. లోపల ఎత్తుంది. ఇటు పక్క అది ఇటు పక్క ఇదిగో అదిగో వస్తుంది గట్టుకి. లోపలికి వెళ్ళిపోయింది కావ్య. అక్కడ చూస్తుండు, ఇటు కోసం వస్తే నేను పడతానే. అక్కడ ఒక కన్నం ఉంది చూడు, కన్నకి దూరుతుంది. ఇదిగో ఇలా పడుతున్నాం అనమాట. మొత్తం ఇసుక అయిపోయింది. గెమ్ములేదు దీనికి కూడా ఉంది. ఉందా? ఒకటి కాలు అనుకోండి. లేదు, ఇంకో కాలు కూడా ఉంది. కడిగేసి కేరేజ్ లో పెట్టేద్దాము. ఇందాకైతే కొన్ని పట్టాము, మీకు చూపిస్తాను చూడండి. ఇవన్నమాట. ఇలాంటి ఒక 10 దొరికాయంటే మనకు సరిపోతాయి. ఎక్కువ తినడం కూడా అంత బాగోదు. తింటదట. కేవలం దానికోసం వచ్చాం మేము పీతలకి. మంచిగా కిందనైతే పట్టిసాం మొత్తానికి. కిందనైతే ఎక్కువ దొరకలేదు పీతలుగా. ఇలా పైకి వస్తున్నారు. అక్కడ కొంచెం జారుగా ఉంది. అక్కడ ఖండం లాగా ఉండిపోయింది అది. పీతలు అయితే ఎవరికైనా ముందుగానే పట్టిసారు. ఈ రాళ్ళను కూడాను ఇచ్చేసారు. బహుశా ఈరోజు మాకు పీతలు కూడా దొరకకపోవచ్చు. కావ్య, నీ కోరిక ఇంకా నెరవేరదు ఈరోజు. నీకు సరిపోతాయి ఇవి. ఇది కొన్నే దొరికాయి ఇవి ఇప్పుడు మేము పట్టినవి అయితే. ఈ ముందర కాస్త చూద్దాము. రాళ్ళు ఉన్నాయి, జాగ్రత్త, పడిపోతారు. ఈ గడ్డ ప్రాంతంలో కూడా తిరుగుతుంటే మాకు సమటలు అయితే పట్టేస్తున్నాయి ఇవి. చూడండి, వాటర్ అయితే ఇలా బురద వెళ్ళిపోతుంది. పీతలు అయితే దొరకట్లేదు. ఏంటి అది తీస్తావా? ఓకే, తీలే. లేదురా, లేదు అక్కడ దొరకట్లేదు. నీళ్ళైతే బాగా నిండిపోయాయి, దానివల్ల అసలు దొరకట్లేదు పీతలు కూడాను. ఇలా నీళ్ళు అనేది పూర్తి ఉండకూడదు, సగం సగం ఉండాలి, అరకొర. ఇక్కడ నుంచి రాళ్ళు అయితే ఉన్నాయి. ఈ రాళ్ళని కూడా ఒకసారి కత్తి చూద్దాం, ఏమైనా పీతలు దొరుకుతాయేమో చూద్దాం. మరి మొత్తానికి అయితే కింద నుంచి వచ్చిన తర్వాత ఒక్క పీత దొరికింది. ఇదిగో ఈ పైకి వచ్చిన తర్వాత కాలు పెట్టింది, తొక్కేసిన అనేసి కాము నిలబడింది. ఆ గుణపం ఒకేసారి ఆ గుణపం వచ్చి నాకు తగిలిసింది. నీకు తగిలిందా? ఎక్కడ? కాళ్ళలో. కాలికంటే పీతలు కూడా కాదు, కావ్య వేట చేయాలి ఇప్పుడు. మా కావ్య అక్కడ పీత అయితే పట్టింది. ఏది కావ్య చూపించు. పట్టు. ఏది ఎంతది? చాలా పెద్దది కావ్య. అబ్బో, వెళ్ళిపోయేదా అని నేను పట్టేసుకున్నాను. ఇది ఆ కాళ్ళు మంచి ఇరిపేసింది. అది కాళ్ళు రెండింటికి పట్టుకొని 2 కూడా విరిగిపోయాయి అనమాట. దీన్ని ఇక్కడ పడిసేద్దాము. క్యారేజ్ అయితే తీసుకొస్తాం. క్యారేజ్ నిండదా చూడాలి. ఇంకా ఇలాంటి ప్రాంతం నుంచి పీతల కోసం అని చెప్పేసి ఎక్కి పైగా అయితే వెళ్తున్నాం. దారి అయితే లేదు ఇక్కడ. పర్లేదు, ఎలాగలి పదండి అయితే, జాగ్రత్త. గుంపం ఏది? ఓకే, ఇక్కడ ఉందా? జాగ్రత్త, పదండి. పాములు ఉంటాయి ఇలాంటి దగ్గర. వచ్చిందా? పెద్దదేనా? అమ్మో, పెద్ద పీత అనేది. కావ్య సడన్ గా చూసింది, నా కనపడిసింది. ఓకే కావ్య, మళ్ళీ తిరిగిపోతుంది. ఇందాక అలాగే సేమ్ అలాగే 2 కాళ్ళు కూడా విరిచేసింది అనమాట. ఇప్పుడు కూడా అలాగే కిందది. నిర్మల ఇంకా ఆశ అనమాట. ఇంకేమైనా ఉన్నాయో మనిషి ఇంకా ఊపుతున్నది. నిర్మా రే ఇంకా కావ్య పెద్దది ఉంటది ఇక్కడ ఉంటే. అదిగో వెళ్ళిపోయింది. ఎంతది?
దొరికిందా? 2 కేజీలు ఉంటుందేమో 2 కేజీలా? ఏంటి మాయా మళ్ళీ కరుస్తావు చూడు. 2 కూడా వదిలేసమ్మా, లేదు నా దగ్గరికి వచ్చింది. మళ్ళీ ఇరిపేసమ్మా. నాకు అదేంటో మరి ఉండట్లేదు. కాళ్ళకు పడుతుంది, పెద్ద ఉంటాయి కదా వాటికి, అవి పట్టిన వెంటనే విరిగిపోతున్నాయి కావ్యకి. గంట దగ్గర ఉంటాయి కొద్దిగా సైడ్లు కూడా. అది పట్టు పట్టు పట్టుకు పట్టు. మళ్ళీ ఇంతకట్లా పోగొడితే ఇంతగా ఒక పీత పట్టింది మరల వదిలేస్తే ఇది చిన్నది పట్టింది. ఇలాంటివి బాగుంటాయి కూరకి టేస్ట్గా అనమాట. చూసారా? దీనికి మంచిగా స్నానం చేయించి బొట్టు కూడా పెట్టు. ఇప్పుడు దీనికి మసాలాలు వేసేసి, మసాలా లేకూడదు, దండ వేయాలి, స్నానం చేయించుతారు. ఈ రాళ్ళు కూడా కలుపుదాం కాదు, ఇక్కడ కూడా ఉంటాయి ఇలాంటి దగ్గర. ఉంది, పెద్దది ఉంది, ఉంది. అంతేనా? దొరికింది ఎలాగో. చూడు ఇప్పుడు కూడా ఊడిపోయింది. అవునా? అంటే పీతలకి నేను వరం ఇస్తున్నా కావ్య. ఈ రాయి దగ్గర కూడా ఉంటాయి కావ్య. ఉంటాయి, ఇక్కడ నుంచి ఉన్నాయి, పెద్ద పెద్ద రాయలు కదా, అందులో ఉంటాయి. అక్కడ దాకా వెళ్ళిపోవాలి, ఇంకా ఉన్నాయి చాలా రాయలు. ఇదిగో పట్టేసింది చూడండి కావ్య. ఏది చూపించు, చాలా పెద్దది కాదు, చిన్నది కూడా కాదు. ఎన్ని ఉంటాయి అక్కడ? పట్టేసింది ఒకటి, ఇంకోటి కావ్య దగ్గర ఒకటి ఉంది. ఇదిగో నేను పట్టింది వచ్చి కాళ్ళ దగ్గర అయితే ఉంది. అమ్మ కుట్టదా, కాలు దగ్గర పట్టేస్తున్నా. ఉప్పేసాను, కిందకేసాను. ఇదిగో చూడండి, ఇలా దొరుకుతున్నాయి మాకు పీతలు. అసలు పీతలే దొరకవు కనుక్కున్నాము. మంచిగా దొరుకుతున్నాయి కదా ఈరోజు. బాగా దొరుకుతున్నాయి, కలిసి వచ్చింది అనుకుంటారు కావచ్చు. పీతలు బాగా దొరుకుతున్నాయి. ఇంకో చాలానే దొరికాయి పీతలు ఇవి. ఇంకో కొంచెం అసలు దొరకవనుకున్నాం, కావ్య కోసం దొరికాయి. కావ్య బాగా ఇది అవుతుంది, ఇష్టపడుతుంది పీతల కూర. కావాలంటే వచ్చాము, మంచిగా దొరికాయి. మీ వీడియో చూస్తేనే తినాలనిపిస్తుంది నాకు. ఏ వీడియో చూసారు మీరు? ఏ వీడియో? రామణ్య వాళ్ళతో చేశారు కదా లాస్ట్ టైం చేసింది. కావ్య పెద్దదేనా? పెద్దదే. కావ్య చేతికి చిక్కిన కప్పు అంటే పీత. ఇది ఏది కేరజ్? ఏది వెళ్ళిపోతుంది. ఏం అక్కడ పట్టిన పీతలు అనుకుని పోగొడుతున్నారు మా వాళ్ళు. కాళ్ళు సరిగా తీయలేదు అన్నమాట. కావ్య ఇక్కడ ఒక పీత అయితే ఉంది చూడు, పట్టది. సరే చూడండి, కాళ్ళు అయితే కనిపిస్తుంటాయి మీకు. నా హోడు దొరికిందమ్మా. ఇది అది చూడు, అది చూడు, ఎటైనా వెళ్ళిపోద్ది. ఓకేనా? ఇక్కడ ఉంది ఒక పీత అయితే. వచ్చిందమ్మా? లేదు, నా దగ్గర రాలేదు. చూడు కావ్య, ఎటు వెళ్ళింది? 2 ఉన్నాయి నా దగ్గర. ఏదో ఒకటి, ఇది పెద్దది అక్కడ ఉండింది. ఇది కావ్య 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 స్టార్ట్ చేసి కొద్దిగా మిస్ అయింది, నా చెయ్యి అయిపోయింది. కాలుకి పట్టుకో, దానికి పెద్దదానికి అలా పట్టకూడదే. తీసుకెళ్ళేసి నోట్లో పెడితే కరవకుండా ఉంటుంది అది. అవును, ఇంత పెద్ద నోరు ఎందుకు దీనికి? చిన్న నోరు కుట్టేసుకుంటుంది కావ్య చక్కగా. ఇదిగో మా నిర్మల అయితే తీసుకొచ్చింది. ఎక్కడ దొరికించాము అది? ఇప్పుడు పట్టింది మా అక్క. పీతలు కనిపిస్తే ఆమడ దూరంలో పరిగెడుతుంది నిర్మల అయితే. నిర్మల ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడెక్కడ? ఇక్కడ చూడు. ఇక్కడ ఉందా? ఇదిగో పట్టేసాను. పట్టుకో కావ్య. చాలా ఇదిగా ఉంది, కరుస్తా చూడు. నీ చేతి తీసుకెళ్ళి పెట్టేది కదా. కొమ్ములు ఉంటాయేమో కదా. కొమ్ములా? కొమ్ములు వెదురు కొమ్ములా? పీతలకి కొమ్ములు అనుకుంటున్నాను నేను. అది వచ్చింది, ఒకటి వచ్చింది. బాబోయ్, లాస్ట్ రాయి కాబట్టి పెద్దది మాయా. ఇదిగో పెద్ద పీత అయితే వచ్చింది, చివరిసారిగా పట్టింది అనమాట. ఇది లాస్ట్ది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇదిగో చివరిసారిగా పట్టిన పీతలు అయితే మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు దాకా మేము పట్టినవి ఇవి ఇక్కడ ఉన్నాయి చూడండి. దాదాపు ఇవన్నీ బాగా చేస్తే 1/2 కేజీకి కొద్దిగా ఎక్కువ వస్తాయి అనమాట. 600-700 గ్రాములు అయితే వస్తాయి ఇవి. అన్ని కూడా ఇప్పుడు తీసుకెళ్ళి మంచిగా బాగా చేసుకొని వంట చేసుకొని తిందాము. కావ్య కంటే మంచిగా ఇది బాగా చేసిన తర్వాత ఫ్రై లాగా చేస్తే అమ్మలతో తినాలని ఉందంట. తీసుకెళ్ళి మంచిగా వంట చేద్దాము. 4 గంటలు అయితే అవుతుంది, మేము పైకి అయితే వస్తాము. ఇది కావ్య వచ్చి పట్టుకుంది అనమాట ఆ పీతలన్నీ కూడాను.
ఫ్రెండ్స్ తీసుకొచ్చిన పీతలు అయితే బాగా చేస్తున్నాము కూర చేద్దాం అనేసి. తర్వాత ఇక్కడ ఉండే కొవ్వు కూడా తీయాల్సి ఉంటుంది అనమాట. కాళ్ళు కూడా ఉన్నాయి, కాళ్ళు కూడా ఇంకా అలా పెట్టేస్తున్నాం ఇక్కడే. రాయి వేగంగా చిరిగిపోయింది. పెద్ద రాయిదేనా తీసుకుంటదేమో కాదు ఇది. మంచి మాంసం ముక్క దగ్గర ఇది అయిపోయింది కాదు. ఇప్పుడు దాకా ప్రాణాలతో ఉంది. ఈ పీతల్లో ఉన్న కొవ్వు కూడా ఇప్పుడు తీస్తున్నాము. చూడండి ఎలాగుందో, ఇదంతా కూడా కొవ్వు అనమాట. ఇక్కడ పెడుతున్నాము ఇలా తీసి. ఇంకా టేస్ట్ రెట్టింపు అవుతుంది అనమాట పీతల్లో ఈ కొవ్వు కలిపామంటే. ఈ కూరకి ఈ కాళ్ళు ఉంటాయి కదా, కాళ్ళతోటి ఇలా పట్టించి లాగితే వచ్చేస్తుంది ఈ కొవ్వు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ పీతలకి ఉప్పు కారం కలిపేసి మనమైతే చక్కగా ఎత్తుకుందాము. మేమైతే పులుసు ఏం తయారు చేయట్లేదు, వేపుడు లా చేస్తున్నాం అనమాట. వేపుడు అయితే తయారు చేద్దాము. దీంట్లో కారం అయితే కలుపుతున్నాను సరిపోయినంత. పచ్చిమిర్చి కూడా ఉంది, అందుకని చెప్పేసి ఇది కొద్దిగా తగ్గిస్తున్నాం అనమాట. ఎక్కువ ఉండాలా? సరే మీ ఇష్టం. దీంట్లో కొద్దిగా పసుపు కూడా కలుపుతున్నాం సరిపోయినంత. దీంట్లో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటా అయితే కలుపుతున్నాము. దీంట్లో మేము నూనె అయితే అసలు కలపట్లేదు, ఇవన్నీ కూడా అలా కలిపేసి ఎత్తుతున్నాము. దీన్ని ఇప్పుడు మంచిగా కలుపుకుందాము. ఈ కారం పసుపు ఈ టమాటాలని మంచిగా పచ్చలాగా అనమాట. కొద్దిగా వాటర్ కూడా ఉంది కిందన. చివరిగా దీంట్లో చింతపులుపు అయితే కలిపేసి పొయ్యి పైన అయితే ఎత్తుద్దాము. దీంట్లో సరిపోయినంత సాల్ట్ కూడా కలిపేస్తున్నాము. మర్చిపోతుండేము, ఏదో తక్కువైంది అంటే ఇదనమాట చివరిగా తెలిసింది. తీసి పెట్టుకుంటే చింతపులుపు అయితే కలుపుతున్నాను. చింతపులుపు అయితే కొద్దిగా కలుపుతున్నాము, సరిపోద్ది. చింతపులుపు అయితే కలిపేసాము ఇక్కడ. దీంట్లో మొత్తం అంతా కలిపేసాం కాబట్టి మంచిగా ఇప్పుడు పొయ్యి పైన అయితే పెట్టేద్దాము, మంచిగా ఉడకనిద్దాం. దేటి బాగా పొగ అవుతుంది. అవును, పట్టుకొని ఊదుతా. ఓకే వెలిగింది. అందులో మూత తెస్తాను, ఉందే పట్టుకో. మూత తీసుకొస్తావా? తెచ్చేమా. ఈ టెంకాయ వచ్చి పండిపోయింది. నిర్మల కాల్సి ఇవ్వనేసి అంటుంది, కాల్చుదామని చెప్పేసి తీస్తున్నాను. ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఇలా కాల్చిన కొబ్బరికాయ తినున్నారండి కామెంట్ చేయండి. నిర్మా ఇది ఇచ్చే అబద్ధం, ఈ బలి ఉన్నది లోపలికి. చూడండి ఇది ఎలా ఉంది. కింద పంపేసాను. బాగున్నాయా? తీయగున్నాయి, పండిపోయింది చూడు. కలుపుతామా? కలుపు ఒకసారి. కొద్దిగా నీళ్ళు అయితే ఉన్నాయి అనమాట కింద అడుగున. ఇది ఇలా ఉంది. ఈరోజు మనం తయారు చేసుకుంటున్నా పీతల కూర అనమాట. తిప్పేస్తావు పాత్రను చూడు. ఇంకొక 2 నిమిషాలు అయిపోయింది. ఇది మంచిగా ఉడుకుతుంది. ఉడకని మూతేసేరా. తీసిన కొబ్బరికాయ అయితే ఈ పొయ్యిలో పెట్టి కాలుస్తున్నాను. తర్వాత ఎలాగుంటుంది అనేది చూద్దాం. మీలో ఎంతమంది ఈ విధంగా కొబ్బరికాయని కాల్చుతున్నారనేది కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఎంతమందికి ఇష్టం కూడా కామెంట్ చేయండి. వంట అయితే చేస్తున్నారు. ఇక్కడ వచ్చి బియ్యం అయితే ఎత్తిస్తున్నారు. ఇది ఒక 2 నిమిషాలు పండిపోయింది కాబట్టి ఇంకా అలా ఉడికేస్తుంది. తర్వాత దించుకొని తింటాం. ఇక్కడ మందర కోసం అనమాట బియ్యం అయితే తెస్తున్నారు. ఈ సాయంత్రం ఇలా ఇక్కడ నుంచి ఎలా ఉంటుందంటే మీకు చిన్నగా చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి లొకేషన్ అంతా కూడాను. ఇప్పుడు టైం వచ్చి 5:30 అయితే అవుతుంది. ఈ టైం ఇక్కడ ఎలా ఉందో మీకు చూపిస్తాను. సాయంత్రం 5:30 తర్వాత అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ నుండి చూస్తే వెనకాల లొకేషన్ ఇదంతా కూడాను ప్రకృతితో ఏ విధంగా కనిపిస్తుందో మీరే కామెంట్ చేయండి. నాకైతే పిచ్చిగా నచ్చింది. ఈ ముందర కొండలు ఇవన్నీ కూడా చూడండి. మా పంట పొలాలు అయితే ఇలా ఉన్నాయి. కొన్ని వరి నాట్లు వేసాం కదా, ఇదే పొలం అనమాట ఇది. ఈ మధ్య నుండి చూస్తే రౌండ్గా ఇంకా కొండలే ఉంటాయి. చూసారు కదా ఎలా ఉందో. ఇదిగో మా అత్త మా మాయ వాళ్ళు ఇక్కడ వంటలు అవన్నీ కూడా చేస్తున్నారు ఈరోజు. ఫ్రెండ్స్ పీతలు అయితే ఉడికేలోపు మనమైతే కొబ్బరికాయ అయితే తినేద్దాం. ఇదైతే ఉడికిపోయింది చూడండి. ఇది పైన ఉంటుంది కాబట్టి కొద్దిగా కన్నం పెట్టాం కదా, అందుకని చెప్పేసి కొద్దిగా మాడినట్టు కనిపిస్తుంది కానీ బాగుంటుంది. కొబ్బరికాయ అయితే ఇలా కాలింది, కోడిగుడ్డులా కనిపిస్తుంది వైట్గా. తిందాం ఇప్పుడు. మాకు కూడా మీకు లేదు. నాన్న పెద్దది ఇస్తావు. అక్కకి ఇచ్చేస్తావు కొద్దిగా. అక్కకి చాలదు మాకు. చిట్టి నువ్వు కూడా తింటావా? తింటావమ్మా?
ఎక్కువ తినిపించకూడదు చిట్టి కింద. ఇచ్చేయండి నాకు, ఇది పట్టుకో. ఫస్ట్కి ఇవ్వండి. ఇందా. పెద్దది ఇవ్వాలి కదా, చిన్నది ఇచ్చారు నాకు. 2 కాల్చులు బాగుందా గారు? తిన్నానా? బాగుంది. దీని టేస్ట్ మాత్రం మొత్తం మసి చూడు ఇక్కడే తగిలేసింది కదా చిట్టి. ఈ సాయంత్రం వేళ ఈ విధంగా కొబ్బరికాయ కాల్చి తింటున్నాము. అక్కడ పీతలు కూడాను ఉడికిపోయి ఉంటాయి, తినేద్దాం పదండి. అవి కూడా మా పెద్ద గారు చెప్పలేదు. ఎలా ఉంది అయ్యగారు? మాటలు లేవు. ఆకలేస్తుందా? సరే తీసి చూద్దాం. అయిపోయి ఉంటే దించేద్దాము. నీళ్ళన్నీ కూడాను బాగా ఇప్పుడైనట్టున్నాయి. ఓకే, అయిపోయింది. చేతులన్నీ కూడా కాలిపోతున్నాయి. ఇది ఇలా తయారైంది. కారంగా ఉందో లేకపోతే ఎలా ఉందో తెలియదు, కానీ కారం మాత్రం గట్టిగా వేసాం. పచ్చిమిర్చి కూడా కలిపేసాం అనమాట. ఇప్పుడైతే దించేద్దాం. ఇది ఇప్పుడైతే కూర్చొని మంచిగా తిందాము. మంచిగా వాసన వస్తుంది. ఫ్రెండ్స్, ఇదిగో మనం తయారు చేసాం కదా పీతల కూర అయితే ఇప్పుడు వడ్డిస్తున్నాము. భోజనం అయితే స్టార్ట్ చేసాము ఇక్కడ అనమాట. వేపుడుగా చేసాము. దూరగా వేయించుకున్నాం అనమాట. బాగుంది కూర అయితే, మంచిగా కనిపిస్తుంది. అన్నం కూడాను వడ్డించుకున్నాము. ఇప్పుడైతే ఒక ప్లేస్లో కూర్చొని మంచిగా తిందాం. అంబలు ఎవరికి కావ్య? నాకు మాయా. నీకా? అన్నం తినవు? ఈ అన్నం ఎవరికి? అది ఇది నీకు. నాకు కూడా వడ్డించేసావా? నాకు అన్ని వద్దు, నీకు తీసేసుకోవి. లేదంటే మీ అక్కకి ఇచ్చే. అన్ని ముక్కలు వద్దు నాకు. ఒక 3-4 సార్లు ఎక్కువ తినలేను నేను. ఇది ఇక్కడ చారు అయితే తయారు చేశారు. ఇక్కడ పోస్తున్నారు. చిన్న గరిటెయా? చాలా చిన్న గరిటె. సూపర్. ఇంకా తెల్లవారి పొద్దు మరి వడ్డించడానికి దీంతో ఆ పాతతోటి ఎత్తి పోసి అక్కడే. తినవా? దీనికి చేపలు కావాలంట. చేపలంటే పద చెరువుకి వెళ్ళిపోదాం. పెద్ద చెరువుకా? సూపర్. ఫ్రెండ్స్, మేమైతే ఇంకా భోజనం అయితే చేస్తున్నాము. ఇదిగో నాకు వడ్డించింది అనమాట. ఇది మా మాయ గారు, మా అత్తగారు, కావ్య, నిర్మల, చిట్టి తల్లి అందరం అనమాట. ఇలా కూర్చొని భోజనం అయితే చేస్తున్నాము. మరి కొన్ని ముక్కలు తీసేస్తున్నాయి. నాకు ఒక 2 నుంచి తీసేసి మొత్తం తీసేస్తా. తీసేయాలి. తీసే మొత్తం తిను. సరే అనిపిస్తుంది. తర్వాత మరుగు చారు అయితే చేస్తే దీనికి తోడుగా రెండింటి కాంబినేషన్ బాగుంటుంది. ఎలా ఉంది కావ్య? బాగుంది మేడం. కారం ఉందా లేదా? కారం లేదు మరి. అవునా? కారం మాత్రము దట్టంగా ఉంది. వాళ్ళు మంచిగా ఇంకా అంబలు అయితే తాగుతున్నారు. నిర్మల కూడా, కావ్య కూడా అదే అనమాట. అంబలి తీసుకుంది. మా మాయ, నేను, నిర్మల కూడాను అన్నం తింటుంది. మంచిగా జలుపు చేస్తుంటే మాత్రము ఈ పీతల కూర తింటే దెబ్బకి విడిచిపోద్ది. ఇప్పుడు ముక్కుడు తేలుతుంది మేకారంకి. పలసగా అయింది అయితే. ఇంకా మా సార్ అయితే మంచిగా తింటున్నారు. సారు కొంచెం కూడా చూసాడు చక్కగా. ఎందుకు ఇలా వేస్తారు? చూడండి ఎలాగ అవుతుంది కదా. మనకి బాగా తినడం రాదట. చూడు తినాలా అంటున్నారు మా. అవును, మేము ఎంత మంచిగా బాగా చేసాము. కాళ్ళు ఇలా పట్టుకొని తినడానికి బాగుంటాయి, లెగ్ పీస్ లాగా. అందుకని చెప్పేసి ఉంచాను. అవును కదా, ఇవి బాగుంటాయి. ఇది కూడా బాగుంటాయా? మరి అవి కూడా బాగుంటాయి. అవి కూడా తినాలి, బాగుంటాయి. చిట్టి తిన్నావా? ఒక్కటి తిన్నా కారంకి జగ్గు నీళ్ళు తాగుతుంది. భయపడుతుందా? తినదట. దానికి చేపలు పులుసు కావాలి. అరే, చేపలు అక్కడ దొరుకుతాయమ్మా మనకు. చేపలు లేవుగా బజార్కా? అబ్బా భలే చెప్పేమ్మా. చేపల బజార్కి దొరుకుతాయి కదా. ఎప్పుడు వెళ్దాం చేపల బజార్కి? మొన్న వెళ్దామా? రేపటికి అనాలి. ఓకే. అంబలితో మంచిగా తింటున్నారు. నాకైతే అంబలి ఇవ్వలేదు, వాళ్ళే తాగేస్తున్నారు ఫ్రెండ్స్. మా మాయ అంబలి మాత్రం తాగడు కానీ ఇవ్వట్లేదని చెప్తుంది. అది మాయ గారు కూడా మంచిగా తింటున్నారు. ఎలా ఉంది మాయ? చాలా కారంగా ఉంది. ఏంటి? నూనె కలపకుండానే తయారు చేసాం. మరి అన్నట్టుగానే కారం మాత్రం మామూలుగా లేదు. ముత్తాతలు మొత్తం దిగొస్తున్నారు, అంత కారం ఉంది అనమాట. అది ఈరోజు అయితే చూసారు కదా, మధ్యాహ్నం అంతా కూడా పొలాలు ఉంపులు వేసిన తర్వాత మధ్యాహ్నం తర్వాత మరల వెళ్ళాము. పీతలు పట్టుకొని తీసుకొచ్చాము. ఈ రోజు అంతా కూడా వీడియో ఏ విధంగా ఉందండి కామెంట్ చేయండి. మీకు ఎలా వచ్చింది కూడా నాకైతే ఇంకా చూడలేదన్నమాట ఈ వీడియో అంతా కూడా. ఎందుకంటే మైక్ లేకుండా ఈ వీడియో అంతా కూడా రికార్డ్ చేసాము.
కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. అనుకోకుండా మైక్లు తీసుకురాకుండా మర్చిపోయేస్తే మరల వెళ్ళాలంటే దగ్గరికి ఒక 2 కిలోమీటర్ల దూరం అనమాట, ఊరికి వెళ్ళాలి. ఇక్కడ తీసుకొచ్చాం. సో అదనమాట, అనుకోకుండా వచ్చాం, అనుకోకుండానే వీడియో అయితే షూట్ చేసాం అనమాట. ఈ వీడియో అంతా కూడా చూసిన తర్వాత మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ చెప్తే లైక్ అదే నచ్చుంటే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రావెల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక కొత్త వీడియోతో మరలా మీ ముందుకైతే ఉంటాము. అంతవరకు అయితే సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ నిర్మలా, బాయ్.